గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మొన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మనము నిఫ్టీ వచ్చేసి 1.29% చేంజ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. 274 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయిందండి. 21,456 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే 1.37% అప్ అండి. అండ్ 969 పాయింట్స్ మనకి అప్ సైడ్ ట్రేడ్ అవడం జరిగింది. 71,483 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 0.86% అండి. సో ఓవరాల్గా చూస్తే మనకి నిఫ్టీ సెన్సెక్స్తో పోలిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఒక 0.5% లోవర్లో ట్రేడ్ అవడం అనేది జరిగింది. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఏదైతే మూమెంట్ వస్తుందో లాస్ట్ 2 సెషన్స్ నుంచి ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ మనకి 4.56% అనేది ట్రేడ్ అవడం జరిగింది. సో ఎవరైతే విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇంకా మనకి సొనాటా సాఫ్ట్వేర్, బిర్లా సాఫ్ట్, సో టాటా ఎలక్సీ, టాటా టెక్నాలజీ, సో ఏమైతే ఉన్నాయో ఇంతకుముందు ఐటీ అనేది ఏమైతే నాన్ మూమెంట్ ఉందో లాస్ట్ 1,500 పాయింట్స్ నిఫ్టీ చూసినట్లయితే ఐటీ అనేది పార్టిసిపేట్ చేయలేదు. సో గత 21,000 నుంచి 21,500 దాకా 500 పాయింట్స్ ఏమైతే మూమెంట్ వచ్చిందో అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ. అండ్ ఇంకా కొంచెం ఒక 20-25% ఏంటంటే మనకి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే మనకి ఐటీ అనేది ఇప్పుడు చూస్తున్నారో ఇంకా మూమెంటం అనేది ఉండొచ్చు. ఐటీ అండ్ బ్యాంక్స్ అనేది ఇప్పుడు మూమెంటం ఏదైతే మనకి అప్లిఫ్ట్ చేయాల, నిఫ్టీ ఏదైతే అప్లిఫ్ట్ అయిద్దని అని అనుకుంటున్నామో అది ఐటీ అండ్ బ్యాంక్స్ ద్వారానే అవుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి, మీ పోర్ట్ఫోలియోలో అవైతే యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనము యూరోప్ మార్కెట్స్ ఒకసారి చూద్దాము ఎలా క్లోజ్ అయినాయో. మనకి 0.95% నెగిటివ్లో ట్రేడ్ అయిందండి ఇంగ్లాండ్, ఇది మీరు గమనించాలి. డాక్స్ కూడా ఫ్లాట్లో ట్రేడ్ అయింది. అండ్ క్యాక్ వచ్చేసి ఫ్రాన్స్ 0.28% పాజిటివ్లో అయితే ట్రేడ్ అవడం జరిగింది. ఫ్రైడే క్లోజింగ్స్ అండి ఇవి వచ్చేసి. ఓకే. సో మనకి డౌ జోన్స్ కానీ ఎస్ఎన్పి, నాస్డాక్ ఆల్మోస్ట్ స్మాల్ పాజిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. సో మనకి నాస్డాక్ అంటే ఐటీ ఇండెక్స్ అండి. సో 0.35% పాజిటివ్లో ట్రేడ్ అవడం అయితే జరిగింది. ఓకే. మీరు డౌ ఫ్యూచర్స్ కానీ ఎస్ఎన్పి, సో మనకి యూఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫ్లాట్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇంకోటి మనం చూసినట్లయితే ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాము. సో గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఫ్లాట్గా ఉందండి. 21,474 దగ్గర ఫ్లాట్గా ఉండడం చూస్తున్నాము మనం ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సో లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి గమనిద్దాము. గమనించి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. ఓకే. ముందుగా మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దామండి. సో మీరు ఒక రిఫరల్ వీడియోగా మనం చెప్పినట్లు మీరు గమనించింది మనం ఏమైతే చెప్పామో, సో మనకి వచ్చేసి ఏదైతే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ మనకి ఓపెన్ అయినా కానీ అది మనకి వచ్చేసి 200 to 250 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం వన్స్ ఓపెన్ అయిన తర్వాత సో మనం 15 తీసుకుంటాము. వన్స్ ఇది న్యూట్రల్ ఆర్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయినట్లయితే మనం ఫుల్ బుల్లిష్ మూమెంటంలో ఉంటామని అయితే మనం డిస్కస్ చేసాము. అది మీరు ఒకసారి గమనించాలి. మనం 15th అండి ఫ్రైడే చార్ట్స్ అనేది చూస్తాము. సో మనకి 15th ఫ్రైడే చార్ట్ చూసినట్లయితే మనం వచ్చేసి ఒక న్యూట్రల్ రేంజ్లోనే దగ్గర మనకి 130 దాకా మనకి న్యూట్రల్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మనకి మంచి అప్సైడ్ మూమెంటం అయితే రావడం జరిగింది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో అనేది కొంచెం లేట్గా అయితే మూమెంటం స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మనము క్లియర్గా మనం డిస్కస్ చేసాము వీడియోలో, మనము కాల్ ఆప్షన్ సైడ్ మాత్రమే ఉంటాము. ఫ్రైడే కాల్ ఆప్షన్ సైడ్ మాత్రమే ఉంటాము. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి మూమెంటం ఉంది, అప్ సైడ్ మూమెంటం ఉంది. సో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఒకవేళ న్యూట్రల్లో మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రేడ్ అవుతూ ఉన్నట్లయితే మనము అప్ సైడ్ మూమెంటం కాల్ ఆప్షన్ అయితే బై చేయండి బ్లైండ్గా అని చెప్పాము. సో అది మనకి ఇక్కడ హోల్డ్ గుడ్ అయిందండి. ఓకే. హోల్డ్ గుడ్ అయితే అయింది. కాకపోతే మనకి యాజ్ పర్ గ్లోబల్ సెంటిమెంట్స్ మనకు కనిపిస్తున్న దాని ప్రకారం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ మోర్ ఓవర్ ఫ్లాట్గా ట్రేడ్ అవడం వల్ల నాకు కొంచెం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే రేపు కొంచెం జరగవచ్చు అన్నట్లు కనిపిస్తుంది. బికాజ్ ఇది వచ్చేసి మనకి కొంచెం రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో యాజ్ పర్ ఈఎంఏ చార్ట్ మనం కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే, సపోజ్ అది కనుక మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మాత్రం నాకు ఇక్కడ దాకా ముందు, నాకు ఇక్కడ దాకా సో
47,700 దాకా నాకు కరెక్షన్ అయితే కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో నేను రేపు 48,000 బిలో అనేది రేపు ట్రేడింగ్ ఎలా తీసుకుంటానంటే, నేను 48,000 బిలో అనేది ట్రేడ్ ఎంటర్ అవుతాను. అండ్ ఈ 300 పాయింట్స్ వచ్చేసి నేను పుట్ ఆప్షన్ సైడ్ ఉంటాను. సో రేపు నేను మోస్ట్లీ పుట్ ఆప్షన్ సైడ్ ట్రేడ్ చేయడానికి అయితే చూస్తాను. కాల్ ఆప్షన్ అయితే మాత్రం నాకు ఈ 48,200 ఈ లెవెల్స్ పైనే నాకు ట్రేడ్ అవ్వాలండి. కాల్ ఆప్షన్గా నాకు ఈ లెవెల్స్ పైనే నాకు ట్రేడ్ అవ్వాలి. కాకపోతే నాకు అంటే 250-300 పాయింట్స్ పెరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్లో స్మాల్ కన్సాలిడేషన్ స్టెబిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏదైనా అప్ సైడ్ మూమెంటం ఆర్ డౌన్ సైడ్ మూమెంటం, దెన్ మళ్ళీ మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఫుల్ బులిష్ అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం నేను 48,200 లెవెల్స్ క్రాస్ అవుతున్నప్పుడు మాత్రమే నేను మేజర్ బులిష్కి వెళ్తాను, ట్రెండ్కి వెళ్తాను. సో అంటిల్ దెన్ నేను వచ్చేసి రేపైతే ఈ 300 పాయింట్స్ పుట్ ఆప్షన్ సైడ్ రేపు ఉంటున్నానండి, అది మీరు గమనించాలి. సో 48,000 క్రాస్ అవుతా ఉన్నప్పుడు నేను పుట్ ఆప్షన్ ఎంటర్ అవుతాను. 47,700 దాకా నేను మార్కెట్లో ఉంటాను ఆ 300 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి. ఓకే, అది మీరు గమనించాలి. నెక్స్ట్ నిఫ్టీకి వెళ్తాను. సో నిఫ్టీ అయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందంటే అది మీరు గమనించాలి. సో నిఫ్టీ అయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది, అది మీరు గమనించాలి. ముఖ్యంగా నాకు మార్కెట్ ఈ లెవెల్స్ మనం గమనిద్దాము. నేను మార్కెట్ వచ్చేసి ఒక స్మాల్ గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నాకు ఫుల్ బుల్లిష్ మూమెంటం ఉంటుందని మనం క్లియర్గానే మన వీడియోలో చెప్పామండి. అది ఎవరైతే గమనించారో సో వాళ్ళు కాల్ ఆప్షన్ సైడ్ ఎంటర్ అయితే అయి ఉంటారు. అండ్ మోర్ ఓవర్ నాకు రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు క్లియర్ లెవెల్స్ కనిపిస్తుంది. నిఫ్టీ వచ్చేసి నాకు మీరు గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి రెడ్ క్యాండిల్ మనకి వచ్చేసి బేరిష్ క్యాండిల్ అనేది ఒకటి మనకి ఇక్కడ సిగ్నలింగ్ ఇస్తుంది. కాకపోతే నాకు రేపు వచ్చేసి సో మనకి ఈఎంఐ చార్ట్ ద్వారా ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ కనుక ఎగైన్ ఇది క్యారీ అవుతా ఉంటే మాత్రం నేను ఈఎంఏ బ్రేక్ అవుతా ఉంటే నేను ఇమీడియట్గా ఎంటర్ అవుతాను. అండ్ మోర్ ఓవర్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాను, పుట్ ఆప్షన్ సైడ్ స్టాప్ లాస్ ఇది పెడతాను. నేను ఇది మొత్తం నాకు ప్రాఫిట్ కింద కన్సిడరేషన్ చేస్తాను 21,240 దాకా. సో 21,240 దాకా. అండ్ మోర్ ఓవర్ కాకపోతే ఇంత కరెక్షన్ లేకపోయినా కానీ నాకు అట్లీస్ట్ ఈ లెవెల్స్ దాకా అయితే మాత్రం నాకు కరెక్షన్ అయితే కనపడాలి 21,360. ఓకే, ఇది టార్గెట్ 1 అండి, ఇది టార్గెట్ 2. ఓకే, సో రేపైతే నేను మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ కానీ లేకపోతే కరెక్షన్ అయితే పిఈ సైడ్. సో మోస్ట్లీ నేను పిఈ సైడే రేపు ఉంటానికి చూస్తాను. ఆ లెవెల్స్ కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ నేను ఎంటర్ అవుతాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 21,500 దగ్గర స్టాప్ లాస్ అయితే పెడతాను. ఓకే, సో మనకి లెవెల్స్ అయితే మంచిగా హానర్ అవుతున్నాయి అండి. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా లెవెల్స్ చూసి స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేయడం చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాము, అది ఎలా వర్కౌట్ అయింది కూడా మనము ఒకసారి చూద్దాము. ముందుగా వచ్చేసి IREDA మీద ఫుల్ బజ్ నడుస్తుందండి. సో మనం వచ్చేసి క్లియర్గా మనం డిస్కస్ చేసాం మొన్న. ఇక్కడ నాకు రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అండ్ మోర్ ఓవర్ 1 2 3 4 5 6 7 సో 6 గ్రీన్ క్యాండిల్స్ తర్వాత కంపల్సరీ, ఎందుకంటే ఇది వచ్చేసి మూమెంటం అనేది యాజ్ పర్ టెక్నికల్స్ అయితే ఇలా ఉండకూడదు. సో మనకు కరెక్షన్ అయితే రావచ్చు అనేది మనం చెప్పాము. సో మనకి అప్పర్ ఇది వచ్చేసి లోవర్ సర్క్యూట్ అనేది ఫామ్ అవటం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్స్ దాకా మనకి రావచ్చు అన్నట్లుగానే మనం చూస్తున్నాము. సో ఒక రెడ్ క్యాండిల్ అండ్ ఇంకోటి ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ దాకా మనకి లోవర్ సర్క్యూట్స్ అయితే ఉండొచ్చు అండి, అది మీరు గమనించాలి. సో వన్స్ అంత కరెక్షన్ అయిన తర్వాత ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో లోవర్ సర్క్యూట్ అంటే మనకి అమ్మటానికి కూడా ఛాన్స్ ఇవ్వదండి. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా చేశాను. సో పార్ట్ బుకింగ్స్ అయితే చేసుకోండి, ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చేసుకోండి. సో 100 షేర్స్ ఉంటే అట్లీస్ట్ 50% అన్న ముందు కొంత ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి అని చెప్పాము. సో పర్లేదండి, స్టిల్ మనం చూద్దాము. IRED అయితే మనకు మంచిగా ఫోకస్ చేద్దాము. యాజ్ పర్ టెక్నికల్స్ అయితే మనం వెళ్తామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనం వచ్చేసి ఇంకోటి చూద్దామండి. మనం ఇంకోటి వచ్చేసి షేర్స్ గురించి కూడా మనకి బాగా డిస్కస్ చేస్తున్నారు. సో మనకి
దగ్గర దగ్గర 33% ఇన్ ఎ మంత్. LIC shares are 33% in 1 month to cross 800. Will the rally sustain or not అని ఇస్తున్నారు. సో యాజ్ పర్ చార్ట్సే మనం ఇది కూడా డిస్కస్ చేద్దాము. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ చార్ట్స్ మనం చూద్దామండి. మనం 15 minutes క్యాండిల్ కనుక చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి కొంచెము 820 నుంచి మనకు కొంచెం కరెక్షన్ రావడం జరుగుతుంది. సో డే చార్ట్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత మనం అది ఒకసారి గమనిద్దాము. యాజ్ పర్ డే చార్ట్ కనుక వెళ్ళినట్లయితే నాకు వచ్చేసి కొంత నెగిటివ్ మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరగవచ్చు అన్నట్లు కనిపిస్తుంది. నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు ఇది 760 దగ్గర నాకు ఫస్ట్ టార్గెట్ కనిపిస్తుంది. 769 LIC నేను ఇక్కడ సెల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో 769 దగ్గర నాకు ఫస్ట్ టార్గెట్ కనిపిస్తుందండి. వన్స్ మనకి ఇది కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వకపోతే మాత్రం మనకి దగ్గర దగ్గర మనకి 660 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. వన్స్ అది మనకి బ్రేక్ అయిన తర్వాత నాకు 700 లెవెల్స్ ఇక్కడ వచ్చేసి 725 అండ్ దెన్ నాకు వచ్చేసి ఇక్కడ 680 దాకా నాకు ఈ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. సో మనకి ఇంత కరెక్షన్ ఉంటుందా లేదా అనేది, ఇంత లోవర్ టార్గెట్ కంటే ఫస్ట్ టార్గెట్ నేను 769. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకవేళ ఇక్కడ కనుక మనము సెల్ ఆప్షన్ తీసుకుంటే 796 దగ్గర కనుక మనం సెల్ చేస్తే 770. సో ఇక్కడ నాకు 20 points దాకా నాకు కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ 725. సో ఇంకో 50-70 points దాకా నేను LIC అయితే ప్రస్తుతం అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉంటున్నానండి. LIC ప్రస్తుతం సెల్లింగ్ సైడ్ అయితే ఉంటున్నాను, అది మీరు ఇక్కడ గమనించాలి. సో సెల్లింగ్ సైడ్ ఉంటున్నాను, అది మీరు గమనించాలి. యాజ్ పర్ టెక్నికల్స్ అయితే నాకు సెల్లింగ్ సైడ్ అయితే కనిపిస్తుంది LIC. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక గుడ్ న్యూస్ మనకి ఇక్కడ చూపించారండి. ఏంటంటే ఎంప్లాయీస్ విత్ రివైజ్డ్ శాలరీస్ యావరేజ్ పే హైక్ మనకి ఏదైతే ఉందో ఇన్ఫోసిస్ మామూలుగా ఏప్రిల్ నుంచి మనకి హైక్స్ అనేది ఉంటుందండి జనరల్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈసారి నవంబర్ నుంచి హైక్స్ ఇస్తున్నట్లుగా మనకి ఇస్తున్నారు. సో దానివల్ల మనకి ఇన్ఫోసిస్ షేర్లో కొంచెం ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుందండి. సో ఈ 4 months అనేది ముందుగా ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్కి ఏమైతే షేర్స్ ఇస్తున్నారో దానివల్ల ఇన్ఫోసిస్ యొక్క ప్రాఫిటబిలిటీలో మనకి Q4 రిజల్ట్స్లో అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అది మీరు గమనించాలి. ఇన్ఫోసిస్ షేర్స్ వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది మీరు ఒకసారి గమనించండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీ అండ్ సోనీ గ్రూప్ ఏమైతే మర్జింగ్ ఉందో అది ఒకసారి ఇక్కడ మనకి ఇచ్చారు. సో జీ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి సెన్స్ లెటర్ టు సోనీ గ్రూప్ కార్పొరేషన్ అన్నట్లు ఇచ్చాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ కట్ ఆఫ్ టు కంప్లీట్ మర్జర్. ఇది ఇంకా మర్జర్ అనేది ఇంకొంచెం టైం పడుతుంది అన్నట్లుగానే ఇస్తున్నారు. సో మనకి ఇది వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో నడుస్తుంది. ఇంకా అది ఆ యొక్క లెవెల్స్ బ్రేక్ అవడానికి టైం అయితే పడుతుందండి. ఎందుకంటే ఈ యొక్క న్యూస్ వల్ల ఇంకొంచెం టైం అయితే పడుతుంది లెవెల్స్ అయితే బ్రేక్ చేయడానికి. ఓకే, అది మీరు గమనించాలి. సో జీ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి అప్ సైడ్ ట్రెండ్ మూమెంట్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, మంచి లెవెల్స్లోనే ఉంది జీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని IPOs చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని IPOs చూద్దామండి. ముందుగా చూసినట్లయితే కొన్ని IPOs ఇది వచ్చేసి బెంచ్ మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ ఆల్మోస్ట్ 30.05 టైమ్స్ అయిందండి. సో ఎనీహో SMEs ఎప్పుడైనా మీరు మోర్ దాన్ 100 times కానీ 150 times కానీ అయితేనే మీరు సబ్స్క్రిప్షన్ వెళ్ళండి. లెస్ దాన్ 100 times అయితే దానికి సబ్స్క్రిప్షన్ అయితే వెళ్ళొద్దు. సో 30 times కాబట్టి ఇది నేను ఎక్కువ కన్సిడర్ అయితే చేయటం లేదు. 30 times కాబట్టి ఇది మీరు ఒకసారి చూడండి. బెంచ్ మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ అది నేను కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఒక బజ్ క్రియేట్ అవుతుంది ఐనాక్స్ ఇండియా అండి. ఐనాక్స్ ఇండియా ఇది ఒకసారి చూద్దాము. మనకి 1,14,520 22 షేర్స్ అయితే వస్తున్నాయి. 650 అనేది అప్పర్ మనకి ప్రైస్ బ్యాండ్. ఓకే, అప్పర్ ప్రైస్ లిమిట్. ఇంకోటి మీరు చూసినట్లయితే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ యాజ్ ఆన్ ఆఫ్ 7 times. ఇది వచ్చేసి ఎప్పుడైనా మనకి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్ బోర్డ్ IPO ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 5 times అయిందో అది మనం వచ్చేసి బ్లైండ్గా అప్లై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం అండి. అండ్ మోర్ ఓవర్ ఈ ఐనాక్స్ ఇండియా మీద చాలా బజ్ నడుస్తుంది అండ్ దీని ఫినాన్షియల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో మీకు ఇంకా క్లారిటీ రావాలి, కొంచెం డిస్కస్ చేద్దామంటే మనం ఫైనాన్షియల్స్ కూడా ఇక్కడ చూద్దాము. ఇది మేజర్గా ఏంటంటే ఇది క్రియోజెనిక్ ఎక్విప్మెంట్ అనేది
సప్లై చేస్తుంది ఇండియాలో లాస్ట్ 30 years నుంచి అన్నట్లుగా ఇస్తున్నారు. మీరు ఎక్కువగా ఇది చూసినట్లయితే స్టాండర్డ్ ఇది వచ్చేసి క్రియోజెనిక్ ట్యాంక్స్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ అండ్ లార్జ్ ట్రంకీ ప్రాజెక్ట్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, గ్రీన్ హైడ్రోజన్. ఇదంతా ఏంటంటే క్రియోజెనిక్ ఎక్విప్మెంట్ అంటే మెయిన్లీ ఏంటంటే ఫ్రీజింగ్, డీప్ ఫ్రీజర్స్ కానీ లేకపోతే బాడీ వన్స్ మనకి బాడీ స్టోర్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఏమైతే లిక్విడ్ నైట్రోజన్, సిఎన్జి, సో ఇవి స్టోర్ చేయడానికి మనకు స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలండి. ఎందుకంటే ఇవి వచ్చేసి చాలా లో టెంపరేచర్స్లో మనము స్టోర్ చేయాలి. సో వీటన్నిటికీ ఇది మార్కెట్ లీడర్స్గా మనకి ఇస్తున్నారు ఐనాక్స్ ఇండియా అనేది, అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్స్ 2021లో మనకి 96.11 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి ఇచ్చారు. 2022లో మనకి మంచి ఇంక్రిమెంట్ చూపించారండి, దగ్గర 35% దాకా. 2023లో వచ్చేసి ఇంకో 15% ఇంక్రిమెంట్ ఇచ్చారు, 152 crore ప్రాఫిట్ లాగా. కాకపోతే ఇప్పుడు 6 monthsకి మనకి 103 crores, అంటే 6 monthsకి 103 అంటే ఇంకో 6 monthsకి 100 చేసుకున్నా. సో నియర్ అబౌట్ 200 crores మంచి ప్రాఫిట్స్తో అయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ కనపడవచ్చు అన్నట్లుగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. సో నేను రికమెండ్ చేస్తున్నానండి ఐనాక్స్ ఇండియా సబ్స్క్రిప్షన్ మీరు చేసుకోవచ్చా, ఓకే. అది అలాట్ అవుతుందా లేదా అనేది సెకండరీ అండి. సో మనకి వచ్చేసి ఐనాక్స్ ఇండియా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొకటి మనకి యాస్బార్ టెక్నిక్ ద్వారా మనకి బాగా అలాట్మెంట్ జరగవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే యాజ్ పర్ నేను అంటే 2-3 క్లయింట్స్తో ఎవరితో అయితే ఇంటరాక్ట్ అయ్యానో వాళ్ళు రెగ్యులర్గా యాస్బార్ ద్వారానే వేస్తున్నారంట. కాకపోతే స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ ఈవెన్ సింగిల్ ఐపీఓ అన్నట్లుగానే డిస్కస్ చేశారు. సో ఏదైతే మనకి ఐపీఓ అలాట్మెంట్ ఉంటుందో మోస్ట్లీ ఇది లాటరీ సిస్టమ్ ద్వారానే ఉంటుంది. కొంత మనకి లక్ అయితే ప్లే చేస్తూ ఉంటుందండి. సో మోస్ట్లీ 90% మనకి లక్ అయితే ప్లే చేయాలి ఐపీఓ అలాట్మెంట్కి, ఓకే. ఈ యాస్బార్ టెక్నిక్ అంటే ఏం లేదంటే మీరు డైరెక్ట్గా ఏదైతే బ్యాంకు ఉందో ఆ బ్యాంకు ద్వారా మీరు పేమెంట్ అనేది చేయండి. మీ యొక్క హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ మీరు బ్యాంకులో లాగిన్ అయ్యి బ్యాంకు ద్వారా ఐపీఓ అనేది అప్లై చేయండి, ఓకే. సో యూపీఐ ద్వారా కంటే బ్యాంక్ ద్వారా అప్లై చేస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అన్నట్లుగానే వినిపిస్తుంది. స్టిల్ నేను ఇంటరాక్ట్ అయిన క్లయింట్స్ ద్వారా చూస్తే యాస్బార్ దీని ద్వారా కూడా 90% అనేది అలాట్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కాకపోతే లక్ అయితే ఫేవర్గా ఉంటుంది అనేది అన్నట్లుగానే నాకు వాళ్ళు చెప్పడం జరిగింది, ఓకే. సో మనకి ఇంకోటి కూడా ఐపీఓ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. ఇంకోటి కూడా ఐపీఓ అనేది ఒకటి మనకి ఉందండి, అది ఒకటి చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఇది సిఆర్ఎం రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అని అన్నట్లుగా ఇచ్చారు. సిఆర్ఎం రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అన్నట్లుగా ఇచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేసి 60 times సబ్స్క్రిప్షన్ అయింది. దీని జిఎంపి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము, ఓకే. సిఆర్ఎం రీసైక్లింగ్ ఇదిగో 54% దాకా మనకి ఇచ్చారండి. ఇది ఒక ఎస్ఎంఈ 25 రూపీస్కి మనకి బిడ్ అవడం జరుగుతుంది. లిస్టింగ్ గెయిన్స్ 54%. ఎప్పుడైనా రీసైక్లింగ్ కానివ్వండి, సో ఇది కూడా రీసైక్లింగ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ టైప్ కింద మనకి మనకు వచ్చేసి కొంచెం ఆ టర్మినాలజీలోనే ఉంటుందండి రీసైక్లింగ్ అనేది. సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇది 54% లిస్టింగ్ గెయిన్స్ అన్నట్లు చూస్తున్నారు, ఇది మీరు ఒకసారి గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ దీనికి మనం కూడా సిఆర్ఎం రీసైక్లింగ్ కూడా ఒకసారి చూద్దాము, దాని ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత ఎలా ఉండొచ్చు అనేది మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. 2007లో మనకు వచ్చేసి రావటం జరిగిందండి మార్కెట్లోకి, అది మీరు ఒకసారి గమనించాలి. ఇది వచ్చేసి సెగ్రిగేషన్ ఆఫ్ స్క్రాప్స్ మేజర్గా. సో మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాస్ బేస్డ్ కాంపోనెంట్స్, ప్లంబింగ్ అండ్ శానిటరీ పార్ట్స్, సో ఇవన్నీ ఇచ్చారు. మనం ఒకసారి డైరెక్ట్ మనకు వచ్చేసి మన ఫైనాన్షియల్స్లోకి వెళ్దాము, వీళ్ళు అసలు ఏ విధంగా ఉందనేది. ఫైనాన్షియల్స్ అయితే యాజ్ పర్ మనకి ఇక్కడ వచ్చేసి 2021 1.42 crores ఏమని చేస్తే దీనిలో వచ్చేసి 2022లో 3.22 crores మనకి అండ్ 7.65 crores ఇవ్వటం జరుగుతుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఫైనాన్షియల్స్ అయితే మంచి స్ట్రాంగ్గానే చూపిస్తున్నారు, అది మీరు గమనించాలి. సో 100% హైక్ అనేది మనకి చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ మేజర్గా గమనించాల్సింది ఏంటంటే రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్లో మంచి డిఫరెన్స్ అనేది లేకపోయినా 2022కి 2023కి మంచి డిఫరెన్స్ అనేది లేకపోయినా ప్రాఫిట్స్లో అయితే మోర్ దాన్ 100% అనేది రిటర్న్స్ అనేది మనకు చూపిస్తున్నారు.
సో ఇది ఒక మంచి ఇంపాక్టేనండి. దీన్ని కూడా మీరు లిస్టింగ్ గెయిన్స్ 50% చూపిస్తున్నాడు కాబట్టి మీరు అప్లై చేయొచ్చు అని నేను చెప్తున్నాను. ఓకేనండి. సో ఏదైనా మీరు అప్లై చేయబోయే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, వయా యాస్బా అవైలబుల్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్సో అని అన్నట్లు ఇస్తున్నారు. ఓకే, ఇదేనండి మనం డిస్కస్ చేసింది యాస్బా అకౌంట్ అని కూడా. అది మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ ఈ యాస్బా అనేది మీకు అంత క్లియర్ కట్గా లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు డౌట్ ఉన్నాళ్ళు పింక్ చేయండి. మనము నీట్గా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీరు అప్లై చేయాలనేది. అది చాలా సింపుల్ అండి. మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ అవ్వండి, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఏ బ్యాంక్ అయినా. దానిలో మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఐపీఓ ఆప్షన్కి వెళ్ళండి. ఐపీఓ ఆప్షన్ ద్వారా మీరు స్టెప్ బై స్టెప్ చాలా నీట్గానే మనకి స్టెప్ బై స్టెప్ మనకి వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. అది మనకు వచ్చే అంత డిఫికల్ట్ ఆప్షన్ అయితే కాదు. అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, సో నేను ఇప్పుడున్న ఐపీఓస్లో ఒకటి ఐనాక్స్, ఇంకోటి సిఆర్ఎం, ఈ రెండు అయితే రికమెండ్ చేస్తున్నారో అని మీరు గమనించండి అండి. ఐఆర్ఈడిఏ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, ఎల్ఐసి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో చార్ట్స్ ద్వారా అది చూపించాను. అండ్ ఇన్ఫోసిస్లో కొంచెం కరెక్షన్ అయితే కనిపించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.